హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ కాసు సార్. సిరీస్లో భాగంగా హైడ్రోకార్బన్స్లో మొదటి చాప్టర్ అయిన ఆల్కేన్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆల్కీన్స్లోకి ఎంట్రీ అవుతున్నాం. తర్వాత ఆల్కైన్స్ అండ్ బెంజీన్స్ అవుతాం. సో టాపిక్స్ని రెగ్యులర్గా ఫాలో కండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని నేను రివైజ్ చేస్తున్నాను. దీనికి సమాంతరంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నాది భరోసా 25కి 25 క్వశ్చన్స్ ఇన్ జేడబ్ల్యూ ఆర్ రానున్న రోజుల్లో మీరు రాయబోయే నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, దానికి రివిజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్కీన్స్ అనేది ఇప్పుడు మీరు చదవబోయే చాప్టర్స్ ఏవైతే ఉంటాయో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హాలో ఆల్కేన్, హాలో అరీన్, ఆల్కహాల్స్, అవన్నీ చాప్టర్స్కి ఇది ఒక మూలం, ఇది ఒక పునాది. సో దీనిని బేస్ చేసుకొని దీని ప్రాపర్టీస్ నుంచే ఆ చాప్టర్స్ అనేవి ఉద్భవం అవుతాయి కనుక ఈ చాప్టర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంఫసైజ్ చేయాల్సిన చాప్టర్ ఆల్కిన్స్. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. ఓకే. సో యాజ్ ఏ ఫార్మాలిటీ మనం ఏం చేస్తాం, ముందు చాప్టర్ సింథసిస్ చదివి ఆ తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ఎక్కువ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే హైబ్రిడైజేషన్, నామన్క్లేచర్ ఆల్రెడీ ఇదంతా చేసాం మనం కెమికల్ బాండింగ్లో, లేకపోతే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లో ఐయుపిఎస్సి, నామన్క్లేచర్. సో అక్కడ మనం టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా ఈ రియాక్షన్ ఓరియంటేషన్లో, కాన్సెప్ట్ ఓరియంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. సో సింథసిస్ విషయానికి వస్తే మనం ఆల్కేన్స్ ప్రిపరేషన్ చదివినప్పుడు నువ్వు ఆల్కైన్ తీసుకొని 4 హైడ్రోజన్స్ వేస్తే నీకు ఆల్కేన్ వస్తుంది, అవునా కదా? అంటే ఎగ్జాస్టివ్ హైడ్రోజనేషన్ అంటారు. అదే 2 హైడ్రోజన్ మాత్రమే వేసినామంటే నీకు ఏమొస్తుంది బేటా? ఆల్కీన్ వస్తుంది, -2 + 2. సో ఆల్కైన్ నుంచి ఆల్కీన్ తీసుకురావాలి అంటే నువ్వు 2 హైడ్రోజన్లు వేస్తే సరిపోతుంది. అంటే ఏంటిది? పార్షియల్ కదా, ఆర్ కంట్రోల్డ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పాయిజన్ వాడాలి. ఒక రియాక్షన్ రేట్ పెంచాలి అనుకుంటే క్యాటలిస్ట్ వాడినట్టే, తగ్గించాలి అనుకున్నప్పుడు పాయిజన్ వాడాలి. సో రకరకాల రియేజెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 హైడ్రోజన్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ హైడ్రోజనేషన్ అనేది సేమ్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ జరుగుతుందా లేదా ఆపోజిట్ సైడ్ జరుగుతుందా అనేది నువ్వు వాడే రియేజెంట్ మీదనే డిపెండ్ అవుతుంది. నువ్వు లిండార్ క్యాటలిస్ట్ అంటే పెల్లాడియం బేరియం సల్ఫేట్ ఇన్ క్వినోలిన్, పాయిజన్డ్ విత్ క్వినోలిన్ వాడినట్టయితే ఇక్కడ రియాక్షన్ ఇక్కడికి ఆగిపోద్ది, ముందుకు పోతుంది. ఎందుకు? సర్ఫేస్ని మనం పాయిజన్ వాడి నలిఫై చేస్తున్నాం, ఇంకొకసారి రియాక్షన్ కాకుండా. ఇప్పుడు నువ్వు కూర్చొని ఒక పొజిషన్ నుంచి వెకేట్ చేసి అక్కడ నీళ్ళు పారబోస్తే ఇంకోరు కూర్చోలేరు. ఆ విధంగా ఇది ఒక పాయిజన్ లాగా పనిచేస్తుంది క్వినోలిన్ అనేది. కంట్రోల్ అక్కడ కూడా మనం సెబాటియర్ శాండరిన్ రియాక్షన్ చదివినప్పుడు కూడా నికెల్, ప్లాటినం ఆర్ పెల్లాడియమే వాడినాం. కాకపోతే సర్ఫేస్ని పాయిజనైజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇదే కాదు, ఇంకా Ni2B అంటారు, అవునా? హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ P2 క్యాటలిస్ట్ అంటాం. సో ఇది వాడినా సరే నీకు వచ్చేది ఏంటి? అక్కడ సిస్ ప్రోడక్ట్ వస్తుంది. ఇందుకు అడిషన్ ఏమంటాం మనం? సిన్ అడిషన్ అంటాం. రెండు ఒకే వైపు యాడ్ అవ్వడాన్ని సిన్ అడిషన్ అంటాం. అదే నువ్వు యాక్టివ్ మెటల్ సోడియం, లిథియం, పొటాషియంని అమ్మోనియాలో తీసుకున్నప్పుడు జరిగే రియాక్షన్ ఏంటది? యాంటీ అడిషన్. ఇది సో గుర్తుపెట్టుకున్నాను. సిస్ కావాలి అంటే లిండార్ క్యాటలిస్ట్ వాడు, హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెల్లాడియం బేరియం సల్ఫేట్, పాయిజన్ విత్ క్వినోలిన్. లేదు నాకు ట్రాన్స్ కావాలి అంటే సోడియం, పొటాషియం ఆ లిథియం లిక్విడ్ అమ్మోనియా వాడు. తర్వాత నీ దగ్గర ఒక ఆల్కైల్ హాలైడ్ ఉంది, దీని నుంచి ఆల్కీన్ తయారు చేద్దామని సంకల్పించుకున్నాం. ఫార్ములాలో డిఫరెన్స్ చూస్తే ఒక హైడ్రోజన్ని ఒక హాలోజన్ని తీసేస్తున్నాం. అంటే డి అంటే రిమూవల్, హైడ్రో హాలోజనేషన్. అంటే HX అనేది ఒక యాసిడ్ కదా, తీసేయాలంటే ఏం వాడాలి? బేస్ వాడు. అయితే అంత ఈజీగా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసేయలేము మనం. సో అందుకే ఇది ఏం చేయాలి? స్ట్రాంగ్ బేస్ వాడాలి. దీన్ని ఏమని పిలుస్తారు బేటా? ఆల్కహాలిక్
KOH అని ఇస్తారు. ఇప్పుడు సోడియం ఇథాక్సైడ్ అంటే మరి పుస్తకాలలో ఇట్లా కూడా ఇస్తారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇదేంటిది? సోడియం ఇథాక్సైడ్, ఇథైల్. ఇది ఈ గ్రూప్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 రకాల హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒకటేమో హైడ్రోజన్ విత్ మోర్ హైడ్రోజన్ వాళ్ళ కార్బన్, ఒకటేమో హైడ్రోజన్ విత్ లెస్ హైడ్రోజన్ వాళ్ళ కార్బన్. ఎప్పుడు కానీ లెస్ ఉన్న దాని నుంచే తీయాలి. చూడండి ఇక్కడ. సో దీన్ని మనం ఏమంటాం నాన్న? సేడ్జెఫ్ ప్రొడక్ట్ అంటాం. సేడ్జెఫ్. ఇది తక్కువ నెలకి తీయడాన్ని హాఫ్మన్ అంటారు. సో ఎప్పుడు కానీ సేడ్జెఫ్ ప్రొడక్ట్ రాయాలి, ఎందుకంటే ఈ ఆల్కిన్కి స్టెబిలిటీ ఎక్కువ, హైపర్ కాంజుగేషన్ ఎక్కువ. 3+3+3 9 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎక్కువ హైపర్ కాంజుగేషన్ ఉంటే ఎక్కువ స్టేబుల్ ఆల్కిన్ విషయంలో. అందుకే ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే తప్ప మీరు సేడ్జెఫే రాయాలి. డిహైడ్రో హాలోజినేషన్ ఎప్పుడు కానీ సేడ్జెఫే రాయాలి. ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, లేవనేం కాదు. ఇప్పుడు ఇక్కడ రీఅరేంజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు మనం ఏం చెప్తున్నాం? 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ అని చెప్పినప్పుడు కార్బోకేటాన్కి ఏమైనా ఫామ్ అయిందనుకోండి, కార్బోకేటాన్కు ఉండే ఏకైక ప్రాబ్లం ఏంటంటే రీఅరేంజ్మెంట్. ఎట్లా? ఇది పోతుంది ఫస్ట్ స్టెప్లో, కార్బోకేటాన్ వచ్చింది. ఏం కార్బోకేటాన్ ఇది? సెకండరీ. ఇప్పుడు మిథైల్ షిఫ్ట్ చేస్తే నాకు టెర్షరీ కార్బోకేటాన్ వస్తుంది, బెనిఫిట్ కదా. ఇక్కడ ప్లస్ వస్తే ఓకే, అంటే నాకేం వస్తుంది? ఇంటర్మీడియట్ అక్కడ చూడండి, C+CH3 CH3 అంటే ఈ పక్క నుండి ఈ CH3 గ్రూపే మైగ్రేట్ అయింది. నాకు ఈ 3 డిగ్రీ కార్బోకేటాన్ వచ్చి స్టేబుల్ కదా. ఆ తర్వాత ఇది సేడ్జెఫ్, ఇవి హాఫ్మన్. నేనేం చెప్పినా మీకు? సేడ్జెఫ్ ఫామ్ చేయాలి. ఇది మేజర్ ప్రొడక్ట్. అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర జెమినల్ కానీ విసినల్ డైహాలైడ్స్ అంటే CnH2n X2 ఉందనుకోండి, CnH2n ఫామ్ చేయాలంటే X2ని తీసేయాలి. జింక్ వాడు, లేదా సోడియం అయోడైడ్ ఇన్ ఎసిటోన్ వాడు. ఓకే, ఇక్కడ 2 హైడ్రోజన్లు సేమ్ సైడ్ ఉన్నాయనుకో, జింక్ వాడు, ఒకటే రకమైన యాటమ్ ఉంది కనుక. అదే నీకు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయంటే సోడియం అయోడైడ్ వాడు. ఇది నా సలహా. యాంటీ ఎలిమినేషన్ జరుగుతుంది. డిపెండ్స్ నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి వాడుకో. సో సిస్ ఉంటే జింక్ వాడు, ట్రాన్స్ ఉన్నట్టయితే, ఆపోజిట్ ఉన్నట్టయితే ఏం వాడతావు? సోడియం అయోడైడ్ వాడు. ఏదైనా సరే నీ పర్పస్ ఏంది? హాలోజన్స్ తీసేయడమే. ఓకే, హాలోజన్స్ తీసేయడమే నీ పర్పస్. హాలోజన్స్ తీసేస్తే నీకు ఆల్కిన్ వస్తుంది. ఇక్కడ ఎట్లా వచ్చింది సార్ ఇది అంటే CH3, 2 హాలోజన్స్ తీసేస్తే ఇది వచ్చింది. ఇంకొకటి ఇట్లాంటి యూనిటే ఉంటుంది కదా, 2 మోల్, దీన్ని కార్బిన్ అంటారు. కార్బన్ విత్ 2 బాండ్ పేర్ 2 లోన్ పేర్. ఓకే, సో డీహాలోజనేషన్. అది తర్వాత డీహైడ్రేషన్ అంటే ఏందన్నా? డీహైడ్రా అంటే వాటర్ కదా. నీళ్ళు తీసేయాలంటే ఏం వాడతారు బేట? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడాలి. ఓకే, ఎలిమినేషన్ కదా, ఇది తీసేస్తున్నావు కదా, హై టెంపరేచర్ వాడాలి. సార్ హై ఎందుకు వాడాలి అంటే లో వాడితే ఈథర్స్ వస్తాయి, సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఎట్లా? ఇక్కడ ఫస్ట్ నువ్వు కార్బోకేటాన్ OH తీసి H+ వేస్తే OH పోతుంది, ప్రైమరీ కార్బోకేటాన్ వచ్చింది. ఈ హైడ్రోజన్ ఇటువైపు పోతే సెకండరీ వస్తుంది మనకి, అది ఎక్కువ స్టేబుల్. ఆ తర్వాత సేడ్జెఫ్ ప్రోడక్ట్. ఎప్పుడు ఇక్కడ సేడ్జెఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సేడ్జెఫ్. ఇక్కడ అంత ఇది పోయింది. కార్బోకేటాన్ 2 డిగ్రీ మిథైల్ షిఫ్ట్ చేసే. ఓకే, అప్పుడు టెర్షరీ కార్బోకేటాన్ వస్తుంది. వచ్చినాక ఆ పక్క నుంచి సేడ్జెఫ్ రూల్ అకార్డింగ్లీ హైడ్రోజన్ తీసి డబుల్ బాండ్ వస్తుంది. కోల్బ్ ఎలక్ట్రోలైసిస్ చేసినాం కదా మనం ఆల్కేన్స్లో. ఏం చెప్పినా నేను ఇదంతా తీసేయాలి బేట. ఇక్కడ బాండ్ పెడితే అయిపోయింది. ఈథియన్ అంటే ఏంటి? పొటాషియం సక్సినేట్ తీసుకొని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ప్లాటినం రాడ్స్ వాడి. ఒకవేళ ఈ టాపిక్ ఏమన్నా మీరు మిస్ అయినట్టయితే ఆల్కేన్స్ చాప్టర్ మన సిరీస్లోనే ఉంది, దీని ప్రీవియస్ చాప్టర్.
ఆ వీడియో చూడండి, అక్కడ మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫ్రీ రాడికల్ ఎలిమినేషన్ మెకానిజం. ఇదంతా తీసేసి ఏం చేయాలి నాన్న, బాండ్ పెట్టేసేయాలి అంతే, సింపుల్. ప్రోడక్ట్ రాయడం చాలా ఈజీ. ఓకే, ప్రాపర్టీ చూద్దాం. ఈ ఆల్కేన్స్ విషయానికి వస్తే డైపోల్ మెడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇది అన్ని హైడ్రోజన్ సేమే కదా, జీరో డైపోల్, ఒక్క క్లోరిన్ పెడితే డైపోల్ మెడ్ ఫామ్ అయింది. అదే నువ్వు మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ పెట్టినావు, అవునా, ట్రాన్స్ కదా ఇది. ముందు ఒక పని చేద్దాం, మనం ఇది తీసుకుందాం, ఇక్కడ 2 డిఫరెంట్ గ్రూప్స్ తీసుకున్నాం, ఇక్కడ ఈ ట్రాన్స్ తీసుకుంటాం ముందు. ఇక్కడ ఏమవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ వైపు ఎలక్ట్రాన్స్ పోతాయి, ఈ క్లోరిన్ వైపు పోతాయి. ఇట్లా 2 గ్రూప్స్ ఏముంటే డైపోల్మెంట్ 0 వస్తుంది. కానీ గ్రూప్స్ డిఫరెన్స్ తీసుకుంటే డైపోల్మెంట్ 0 రాదు. ఎందుకు, ఇది sp2 కార్బన్, ఇది sp3, ఈ క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో 2 ఒకటి డైరెక్షన్లో ఉన్నాయి. సో అన్ని ట్రాన్స్కి డైపోల్మెంట్ 0 అనడానికి లేదు. ఐడెంటికల్ గ్రూప్స్ ఉంటే 0, నాన్ ఐడెంటికల్ గ్రూప్స్ ఉంటే నాన్ 0. అదే స్టెబిలిటీ విషయానికి వస్తే ఇక్కడ స్టీరిక్ రిపల్షన్స్ లేవు, దూరం దూరం ఉంది కదా, ఇక్కడైతే కొట్టుకొని వస్తాయి, సేమ్ సైడ్ ఉన్నాయి కదా. సో అందుకే స్టెబిలిటీ ఎప్పుడు కానీ ట్రాన్స్కి ఎక్కువ. ఆ తర్వాత ఎక్కువ సబ్స్టిట్యూషన్ ఉంటే ఎక్కువ హైపర్ కాంజుగేషన్ ఉంటుంది కదా అన్న. ఇక్కడ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో హైపర్ కాంజుగేషన్లో, 12. ఇక్కడ ఎన్ని ఉన్నాయరా, 3 + 3 + 2 అంటే ఎన్ని, 8. ఆ తర్వాత ఏంటి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 + 2 4. ఇక్కడ ఎన్ని, 2. ఎంత హైపర్ కాంజుగేషన్ ఎక్కువ ఉంటే ఆల్కిన్ స్టెబిలిటీ అంత ఎక్కువ. ఓకే, ఎంత స్టెబిలిటీ ఎక్కువ ఉంటే హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అంత తక్కువ. గుర్తుపెట్టుకోండి, ఎంత స్టేబుల్ అయితే దాని నుంచి వచ్చే హైడ్రోజనేషన్ హీట్ ఉంటుంది కదా, దీన్ని హైడ్రోజనేషన్ చేస్తే ఏమొస్తుంది నాకు, అన్ని పై బాండ్స్ పోయి నాకు ఆల్కేన్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో ఇది స్టేబుల్ కనుక ఇది లో ఉంటుంది, అన్స్టేబుల్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో కొన్ని రియాక్షన్స్ చూద్దాం ఒకసారి, ఇది ఏమంటారు, దీన్ని సమ్మరైజ్ చేద్దాం. HX హైడ్రో హాలోజనేషన్, డిహైడ్రో హాలోజనేషన్ నుంచి ఆల్కిన్ ప్రిపేర్ చేస్తే మళ్ళీ చేస్తున్నాం. HOH హైడ్రేషన్, HOH 2 హైడ్రోజన్లు యాడ్ చేస్తే హైడ్రోజనేషన్, హాలోజన్ యాడ్ చేస్తే హాలోజనేషన్, OH అండ్ X చేస్తే హాలోహైడ్రిన్ ఫార్మేషన్, OH అండ్ OH అయితే డైహైడ్రాక్సిలేషన్. పేర్లు పెడతారు. ఇక్కడ హాలోజన్ ఆర్ OH అటాచెస్ టు కార్బన్ విత్ లెస్ హైడ్రోజన్స్. దీన్ని ఏమని పిలుస్తారు బేటా, మార్కోనికోవ్ రూల్ ఆర్ మార్కోనికోవ్ రూల్ అంటారు. సో దానికి సంబంధించిన చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ టాపిక్ అయిపోయినట్టే మనకి. ఇట్లా ఎట్లా అవుతుంది ఇది చూద్దాం. మామూలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ముందు అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. దీని మీద నువ్వు HBr వేసినావు. మార్కోనికోవ్ రూల్ ఏం చెప్తుంది, ది నెగటివ్ చార్జ్ ఆఫ్ ది అడెండమ్ విల్ యాడ్ టు ద కార్బన్ విచ్ హ్యాస్ లెస్ హైడ్రోజన్స్. తక్కువ దాని మీద అటాక్ అవుతుంది ఇక్కడ. అంటే ఏమవుతుంది, ఇది పై బాండ్ ఇటు బ్రేక్ అయ్యి మేము ఇట్లా బ్రోమిన్ ఏమో తక్కువ కార్బన్ ఉన్న హైడ్రోజన్కి, హైడ్రోజన్ ఏమో ఎక్కువ కార్బన్స్ ఉన్న కార్బన్కి అటాచ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ కార్బోకేటైన్ అనేది స్టెబిలిటీని బట్టి చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇది ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రిఫర్డ్ అంటే ఇది. ఎందుకు, ఇక్కడ ప్లస్ వస్తే ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై ది ప్లస్ సేమ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిజన్. అందుకే ఇక్కడ ప్లస్ వస్తుంది, బ్రోమిన్ పోయి అక్కడ కూర్చుంటుంది. ఇంపార్టెంట్, జేఈలో వచ్చింది ఇది. ఇక్కడ రీఅరేంజ్మెంట్ కూడా జరగచ్చు. రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఎందుకు, రీఅరేంజ్మెంట్ జరగడానికి ఒకటే ఒక మూల కారణం ఏంది, కార్బోకేటయాన్ ఫామ్ అవ్వడమే రీజన్. ఎట్లా తెలవాలి ఇది, ఇక్కడ బ్రేక్ చేయి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అక్కడే నీ క్లోరిన్ అటాచ్ అయితే వస్తుంది. కాలేదు, అక్కడ ఏం కార్బోకేటయాన్ వచ్చిందో చూసుకోవాలి ఇది. ఆ తర్వాత రింగ్ ఎక్స్పాన్షన్ ఎట్లా జరుగుతుందో చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ బాండ్ ఇటు బ్రేక్ అయ్యి
దీంతో ఆనుకుంది. అర్థం అవడానికే నెంబరింగ్ వేసాను నేను. 1 మీద మిథైల్ ఉంది, 2 6 బాండ్ అనేది 6 వైపు పోయింది కనుక 2 మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఇట్లా జరిగింది. ఇది బ్రేక్ అయ్యి ఇది మేక్ అయింది, అంతే. పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వచ్చింది, అంతే, సింపుల్. ఓకేనా? సో ఇది వచ్చిన తర్వాత ఇది మళ్ళీ 2 డిగ్రీ కార్బోకేటైన్ కదా, మళ్ళీ రీఅరేంజ్మెంట్ అవుతుంది. ఎందుకు? ఈ హైడ్రోజన్ ఇక్కడ పోయి కూర్చుంటే నీకు 3 డిగ్రీ వస్తుంది కదా. ఇక్కడ క్లోరైడ్ అయాన్ అటాచ్ అయితే ఇది వస్తుంది. సో ఇది దిస్ లీడ్స్ టు ప్రోడక్ట్ బి. ఇక్కడే అటాచ్ అయిందనుకో, ఇక్కడే దిస్ లీడ్స్ టు ప్రోడక్ట్ ఏ. లేదు మనం ఇక్కడనే నేను 3 డిగ్రీకి మైగ్రేట్ చేస్తా, ఈ హైడ్రోజన్ షిఫ్ట్ చేసి అక్కడ అటాచ్ అయితే వచ్చేది ఇది. లేదు ఇక్కడే అటాచ్ అయితే క్లోరిన్ వచ్చేది ఇది. మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయా? ఎందుకంటే న్యూమరికల్ వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి జేడబ్ల్యూలో, 4 వస్తాయి. అదే నువ్వు పెరాక్సైడ్ ప్రెజెన్స్లో ఓన్లీ హెచ్బిఆర్, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ హెచ్బిఆర్కి మాత్రమే ఈ యాంటీ మార్కోనికో రూల్ అనేది వర్తిస్తుంది బేటా. దేనికి ఉండదు. డీటెయిల్స్లోకి పోయేంత టైం లేదు అన్ఫార్చునేట్లీ. కానీ గుర్తుపెట్టుకో, ఓన్లీ హెచ్బిఆర్కి యాంటీ మార్కోనికో ఉంటుంది. మా యాంటీ మార్కోనికో ఎప్పుడు ఉంటుంది సార్ అంటే పెరాక్సైడ్ ఉన్నప్పుడు ఉంటుంది ఇక్కడ. అప్పుడు యాంటీ అంటే మార్కోనికోలో ఏం చేసినాం మనం, నెగిటివ్లీ చార్జ్డ్ ఉన్న న్యూక్లియోఫైల్ని తక్కువ హైడ్రోజన్స్ ఉన్న ఆడేస్తే ఇప్పుడు ఇక్కడ 0 హైడ్రోజన్, ఇక్కడ 1 హైడ్రోజన్, అందుకే ఎక్కువ ఉన్న కాడ వేయాలి. నా బ్రోమిన్ ఇక్కడ వేయాలి. ఓకేనా? అదేవిధంగా CCl4 అడిషన్లో నీకు ఏమొస్తుంది, యాంటీ అడిషన్. ఇది బ్రోమిన్ ఇన్ CCl4 వేస్తే OBr2 OBr8 యాడ్ అవుతుంది. ఇది టెస్ట్ ఫర్ ఆల్కిన్స్ అని చెప్తారు. ఎందుకంటే ఈ రియాక్షన్ జరిగినట్టయితే ది కలర్ ఆఫ్ Br2 విచ్ ఇస్ రెడ్ బ్రౌన్ డిసప్పియర్ అవుతుంది. రెడ్ బ్రౌన్ కలర్ అనేది మాయమైపోతుంది కనుక ఇది రియాక్షన్ రాయాలి మనం. ఓకేనా? తర్వాత చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఓజోనాలిసిస్. 2 రకాలు ఉంటాయి. దీన్ని ఆక్సిడేటివ్ అంటారు. అంటే నువ్వు రియాక్షన్ని ఓజోన్ వాడితేనే వచ్చేది. అది ఏం చేయాలి, ఎట్ట ప్రొడక్ట్ రాయాలి, దీన్ని బ్రేక్ చేసి ఇటో డబుల్ బాండ్ పెట్టు. నువ్వు రియాక్షన్ ఇక్కడ కానీ ఆపగలిగినావు అనుకో, అంటే రియాక్షన్ని నువ్వు ఒకవేళ ఆల్డిహైడ్ దగ్గర ఆపగలిగితే దాన్ని రిడక్టివ్ అంటారు. సరే ఆపాలి అంటే ఏం చేయాలంటే ఓజోన్తో పాటు జింక్ తీసుకోవాలి నువ్వు. బికాజ్ ఆ జింక్ ఎక్స్ట్రా, ఇక్కడ 2 ఆక్సిజన్స్, O3 కదా బేట, O2 అయిపోయింది, ఇంకో ఆక్సిజన్ జింక్తో పోయి ZNO పక్కకి వెళ్ళిపోతుంది. లేదు నువ్వు ఆ ZNO జింక్ ఆక్సైడ్ ఫామ్ కాకపోతే ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తుంది. సో ఆక్సిడేటివ్లో ఎప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి, రిడక్టివ్లో రియాక్షన్ ఎప్పుడు కానీ ఆల్డిహైడ్ దగ్గర ఆగిపోతుంది. ప్రోడక్ట్ రావడం చాలా సింపుల్. ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఏం చేయాలి బేటా, డబుల్ బాండ్, ఇది ఆక్సిడేషన్. అది నువ్వు KMnO4 లేదా NaI4 వాడి కూడా చేయొచ్చు. అదేవిధంగా నీకు ఏం చేస్తారు వాళ్ళంటే ఓజోనాలిసిస్ ప్రొడక్ట్స్ ఇస్తారు. కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చి ఏం రియాక్టెంట్ వాడినాం, ఆల్కిన్ ఏంది అని అడగచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి, ఆ ప్రోడక్ట్ ఏదైతే వచ్చిందో దగ్గరికి తీసుకొచ్చి ఆక్సిజన్స్ తీసేసి ఇది వాడు ఈ విధంగా రాయాలి. సో N-బ్రోమోసక్సినమైడ్ అంటే ఎల్లైలిక్. డబుల్ బాండ్ పక్కన ఉండే పొజిషన్ ఎప్పుడు కానీ స్టేబుల్. సో ఈ హైడ్రోజన్ బ్రేక్ అవుతుంది, దాని ప్లేస్లో మనకి బ్రోమిన్ వస్తుంది. ఓకే, సో N-బ్రోమోసక్సినమైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్, ఎల్లైలిక్ బ్రోమినేషన్. స్ట్రక్చర్ ఏంది అది అంటే ఇది ఎప్పుడు కానీ NBS ఇన్ CCl4, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br2. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br2 ఉంటే మళ్ళీ ఇక్కడ అడిషన్ అవుతుంది. లో తీసుకున్నప్పుడే ఇది ఎల్లైలిక్ పొజిషన్లో అవుతుంది. అంటే ఇప్పుడు నీకేం వచ్చింది, రాడికల్ ఇది వచ్చింది. ఈ రాడికల్ రీఅరేంజ్మెంట్ అవుతుంది ఇక్కడ. అంటే నీకు బ్రోమినేషన్ ఇక్కడ జరగచ్చు, ఇక్కడ జరగచ్చు.
చేయొచ్చు. ఇది 3 డిగ్రీ పొజిషన్ కూడా అవడం వల్ల ఇది మేజర్ అవుతుంది. ఓకే, సో ఎల్లైలిక్ అంటే ఇప్పుడు నీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నీకు ఇప్పుడు ఇన్ని పాసిబిలిటీస్ ఇస్తారు, ఇట్లా ఇట్లా ఇచ్చి ఏడవుతుంది చెప్పండి, ఎన్బిఎస్ ఇస్తారు, దీని మీద ఎన్బిఎస్ వేస్తే ఏమొస్తుందని అడుగుతారు. అప్పుడు నువ్వు చూసుకోవాలి పాసిబిలిటీస్. ఇక్కడేంటి ప్రైమరీ, ఇక్కడేంటి సెకండరీ, ఇదేంటి టెర్షరీ కమ్ ఎల్లైలిక్, ఇదేంటి సెకండరీ కమ్ ఎల్లైలిక్. ఏది స్టేబులో అది చూసుకోవాలి. ఇది స్టేబుల్ అంటే సబ్స్టిట్యూషన్ ఎక్కడ చేయాలి, ఆ పొజిషన్లో చేయాలి. ఎక్కడైతే స్టేబులో అక్కడ చేయాలి. ఓకేనా? సో దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ C4H9Br ఆల్కహాలిక్ KOH అంటే ఏం చేస్తున్నట్టు మనం ఎలిమినేషన్ చేస్తున్నాం. తర్వాత ఓజోనాలిసిస్, ఏం ఓజోనాలిసిస్, జింక్ ఉంటే ఏమన్నా నేను రిడక్టివ్ ఓజోనాలిసిస్ అన్నా. సో ఏం ప్రొడక్ట్స్ వస్తాయని అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటి, ఏం ప్రొడక్ట్స్ వస్తాయి మనం ఓజోనాలిసిస్ చేస్తే అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇప్పుడు నేను సెకండరీ బ్యూటైల్, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అన్నీ తీసుకొని చూస్తా. ఓకేనా? CH2Br, CH2CH3, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అంటే CH3, Br 1 2 3. ఓకే, ఇక్కడ మనకు ఒకటే కార్బన్ ఉంది కదా, 4 కదా మొత్తం, ఒకటి తక్కువ వస్తుంది. ఆ తర్వాత ఇది టెర్షరీ బ్యూటైల్ కదా నాన్న. ఓకే, తర్వాత ఏంటి మనకి N-బ్యూటైల్ బ్రోమైడ్, ఒకటి సెకండరీ అంటే ఇది కూడా ప్రైమరీ కదా, ప్రైమరీ ఇవ్వలేదు కదా మనకి, అయినా సరే తీసుకుందాం. ఆ తర్వాత N-బ్యూటైల్ అంటే ప్రైమరీ. 2 రకాల ప్రైమరీస్ రాశాను నేను. సో మనకి ఇచ్చిన ఆప్షన్ చూసుకుందాం. సెకండరీ బ్యూటైల్ ఇది, N-బ్యూటైల్ ఇది, టెర్షరీ ఇది. సో దీన్ని డీహైడ్రోహాలోజనేషన్ చేద్దాం. ముందు HBr తీసేద్దాం, ఏమొస్తుంది చూసుకుందాం. వాట్ డూ యు గెట్? CH3 CH3 డబుల్ బాండ్ CH2. ఇది లేదు మన లిస్ట్లో, ఇది ఉంది. CH3 CH డబుల్ బాండ్ CH3, ఇది ఉంది డీహైడ్రోహాలోజనేషన్ కదా. ఇప్పుడు దీన్ని ఓజోనాలిసిస్ చేస్తే మనకు ఒకటే ప్రోడక్ట్ వస్తుందట. ఓకేనా? ఒకటే ప్రోడక్ట్ వచ్చేది చూసుకోవాలి మనం, ఒకటే ప్రోడక్ట్ ఇదే కదా, ఓన్లీ వన్ ప్రొడక్ట్, ఒకటే ప్రొడక్ట్. అంటే ఇది మాత్రమే సిమెట్రికల్గా ఉంది, అప్పుడు ఇక్కడ మాత్రమే నీకు 2 moles ఆఫ్ వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? సెకండరీ బ్యూటైల్ బ్రోమైడ్ అండ్ 2-బ్యూటిలిన్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూద్దాం. బీటా ఎలిమినేషన్లో దేనికి ఎక్కువ, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోబెట్ట, ఎలిమినేషన్ అంటేనే 3 డిగ్రీ, మిథైల్ రిపల్షన్ తప్పించుకుంటుంది అది. సో అచ్చా, 3కి 3 అవునా, ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీ. ఇప్పుడు దీనిలో మనకి బ్రోమిన్ పోతే ఇది హైడ్రోజన్ షిఫ్ట్ అయ్యి 3 డిగ్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఏ హైయెస్ట్ కదా, అయిపోయింది. ఆ తర్వాత B హైయెస్ట్, తర్వాత C హైయెస్ట్, ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఆ తర్వాత ఏముంది? ద రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ ద కాంపౌండ్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైపర్ కాంజుగేషన్ అని చెప్పినా బెటర్. అంటే ఆల్ఫా హైడ్రోజన్ చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకో, 12. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోనన్నా 9. ఇక్కడ 6, ఇక్కడ కూడా 6, ఇక్కడ 3, ఇక్కడ 0 కదా. సో అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్ 1, తర్వాత 9 2, తర్వాత సార్ ఇవి 2 కదా అంటే ట్రాన్స్ కదా, ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 6 కదా. తర్వాత ఏంటి 1 2 3 4 5 అండ్ దెన్ 6. రైట్ ఆన్సర్ అనేది ఏంటి ఇక్కడ
ఆప్షన్. సో స్టెబిలిటీ మీద రావచ్చు, రియాక్టివిటీ మీద రావచ్చు, సింథసిస్ మీద రావచ్చు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ చదివేసినాం కదా. చూస్తూనే ఉండండి. వీడియోస్ ఉపయోగపడుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అన్న. మీ లైకింగ్, మీ షేరింగ్ అండ్ మీ సబ్స్క్రైబింగ్ వల్లనే మాకు ఈ మోటివేషన్. ఆల్రైట్, చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దట్స్ ఇట్.